హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా మామయ్య అయితే నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నారండి. రెడీ అయ్యి ఉండమ్మా వస్తున్నానని చెప్పారు. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ చిన్న చిన్న చేతులతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా మామయ్య అయితే మమ్మల్ని పికప్ చేసుకొని కార్లో అయితే వచ్చేసారండి. తర్వాత తెలిసింది కార్లో కూడా మా ఫ్యామిలీ అందరు ఉన్నారని చెప్పి. ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఉంటే ఫన్ మాత్రం మామూలుగా ఉండదు. అయితే సడన్ గా నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. యాదగిరిగుట్టకి దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మా చిన్నత్తయ్య కలిస్తే మాత్రం ఫన్ వేరే లెవెల్ గా ఉంటుంది. ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో చూసే చూపేంటో మారే తీరేంటో వెళ్ళే దారేంటో జరిగే మాయేంటో ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి? ప్రతిసారి నీ మీద వాలే గాలి నన్ను తాకిపోతుంటే ఏం చెప్పాలి? ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేటో నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేటో. పబ్లిక్ అయితే చాలా టూ మచ్ ఉన్నారండి. అసలు హాలిడే ఉందని చెప్పి చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అసలు కార్స్ తోటి అయితే మొత్తం రోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయండి. మాకు గుట్ట పైనకి వెళ్ళడానికి మినిమం మా అత్తమ్మ కామెడీ అయితే చూడండి. ఈ ఫన్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫన్ పందులా అవును, చిన్నప్పటి ఫ్రెండ్స్ అది డిఫరెంట్ ఉండాలి కదా. అందరికి క్లాస్మేట్స్ నాకు పంది ఫ్రెండ్స్. ఏ క్లాస్ వరకు క్లాస్మేట్స్? 7th వరకు. ఇంత అయినా పిట్టిగా ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ అంటాను. గాడిదలా వండుకొని తీసుకొచ్చుకోని పెట్టుకోని మీ అత్తమ్మ నాడు ఫ్రెండ్స్, మీ అత్తమ్మ ఫ్రెండ్స్ పోతారు, అత్తమ్మ ఫ్రెండ్స్ పోతారు. దిగుతామే మనం అయిపోయింది వచ్చేసి ఏం చూస్తారు? ఏం చేస్తున్నావు అని వీడియో. హాయ్, వెల్కమ్ టు కీర్తన ఆఫీషియల్. అందరు ఒక హాయ్ వేసుకోండి. అక్కడైతే చాలా మంది వండిపించుకొని తింటారు కదండి. మా మామయ్య అయితే అక్కడైతే అక్కడైతే చెప్పేశారండి వంట ఏం చేయాలని చెప్పి. అక్కడ చెప్పేదాకా మేమైతే దర్శనానికి బయలుదేరాము. అసలు పైకి వచ్చాక పబ్లిక్ మాత్రం మామూలుగా లేదండి. మేమైతే ఇక్కడనే 45 minutes వరకు అయితే స్టే చేసాము పార్కింగ్లో. పైన రోడ్ బ్లాక్ అయిపోయింది, పార్కింగ్ బ్లాక్ అయిపోయిందని చెప్పి మమ్మల్ని అయితే కింద ఆపేశారండి. 45 minutes వరకు ఆగాక అప్పుడు గేట్స్ ఓపెన్ చేసి పైకి వెళ్ళామండి. మేమైతే ఫైనల్గా గుట్ట పైకి అయితే వచ్చేసామండి. దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం ఇక లోపలికి.
అసలు గుళ్ళో రష్ కూడా అండి అసలు మామూలుగా లేదు. పైనకి వెళ్ళేసరికి చాలా అంటే చాలా మంది రష్ ఉన్నారు. మేము విఐపి టికెట్స్ వల్ల అయితే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. ఫ్రీ దర్శనం వల్ల అయితే మినిమం 2 to 3 hours అయితే లైన్లో నిలబడుతున్నారండి. చాలా పబ్లిక్ ఉన్నారు వీకెండ్స్ అని చెప్పి. ఇందులో ఫస్ట్ కదా నేనైతే నాకు చాలా చిన్న ఆడపడచండి. ఈ దర్శనం అయితే కంప్లీట్ చేసుకోక కిందికైతే వచ్చేసామండి. పాతనరసింహ స్వామి దగ్గర మనం వంట చేసుకునే అన్నీ అయితే ఇచ్చేసారు వాళ్ళు, ఆర్డర్ ఇచ్చినాయి అన్నీ. ఇక మా అత్తయ్య అయితే వడ్డిస్తున్నారు. విష్ణు షణ్ముఖ ఇట్లా నేను సైడ్ కూడా అక్కడ ఎదురు మూసుకున్నాయి మరి. పాపం మా చిన్న అత్తయ్యని తింటే వీడియో తీయడం లేదని చెప్పి ఫ్రంట్ కెమెరా అయితే తీయమన్నారండి. అందుకే ఫ్రంట్ కెమెరా పెట్టి మళ్ళీ ఒక వీడియో తీసాను. మా అత్తయ్య అయితే తిను అని చెప్పి వడ్డిస్తూనే ఉన్నారు అందరికీ. అసలు మనం ఇలా ఫ్యామిలీ అందరం కలిసి బయటకు వస్తే ఎంత బాగుంటుంది కదా, హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా ఉండదు అసలు. అసలు గుట్ట అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తారు కదండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు గుట్ట అంటేనే ఫ్యామిలీ మెంబర్స్కి పెద్ద పండగ అసలు. నాకైతే మా ఆయన అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి గుట్ట కాడికి వచ్చి. కానీ ఫస్ట్ రానని చెప్పి బైక్ మీద అయితే వచ్చేసాడండి. బాయ్ చెప్పేసేయండి మా అందరికి. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాం. బాయ్ జగతం చెప్తుంది మేము గుడికి పోయి వస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మమ్మీ బర్త్డే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. మేమైతే కొన్ని రీల్స్ కూడా చేసామండి. ఇంటికి వచ్చేసరికి అయితే మా వారు కేక్తో అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआएं दे रहा दिल तुमको आज के दिन. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. ఫైనల్గా నా బర్త్డే రోజు అయితే హ్యాపీగా జాలీగా అయితే డే గడిచిపోయింది. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.